ఎందుకంటే ఎప్పుడే కానీ తొందరపడే అవసరం నాకు లేదు, మీకు లేదు. చాలా నిన్న నుంచి చాలా అంటే చాలా నేను కూడా పోయించిన తర్వాత రాత్రి 12 కూడా వండనీళ్ళు అనుకున్నాను. కానీ ఉంటాయి ఎవరు బాధలు వాళ్ళకు ఉంటాయి. మా నాయకుడు పోతే మా గతి ఏంటనే ఉంటుంది. నిజంగా కూడా కాంగ్రెస్లో మీకు తెలుసు, నేను కూడా ఆలోచించిన అందులో పోయిన తర్వాత ఆ గ్రూప్ ఈ గ్రూప్ నేను ఎట్లా నేను అడ్జస్ట్ చేయగలుగుతా, ఏదన్నా మన నాయకులతో చెప్పుకోగలుగుతా అనేది నాకు కూడా ఆలోచన ఉంది. ఏదైనా కాదు అందులో పోయినాక రేపు ఎంపీటీసీ ఆడితే వాళ్ళు ఎంపీటీసీ ఆడతారు. అడవ జడ్పీటీసీ ఒకటే ఉంది, ఇద్దరు పంచాయతీ ఆలోచన పోయింది. ఒక కార్పొరేట్ కాబట్టి ఇద్దరు పంచాయతీ ఇద్దరు పంచాయతీ. ఇవన్నీ కూడా నేను ఆలోచన అంత ఈజీగా ఏదో మనం మాటించడం అయిపోయిందని కాదు, అంత ఈజీగా కూడా మన కార్యకర్తలు మన నాయకులు మనం కాపాడుకునే బాధ్యత ఉంటుంది. 5 ఏళ్ళకు ఆశ ఉంటుంది ఊరికి, దానికి లీడర్ కావాలి. ఎవరికి అవకాశం దొరికితే మనోడు మన పార్టీ అనేది అనేది ఆశ ఉంటుంది. ఇలా కంబైన్ అయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి. నేను చాలామంది అడిగినారు అన్న మీరు ఆ పార్టీలో పోతే రేపు మా పదవులు తేందని. నిజంగానే అది ఉంటుంది. ఇలా పోయినాక పదవులు ఊడిపోయేది, తెల్లారి కథమైంది. అలా పదవులు ఉంటాయి తప్పనిసరి. ఏ పార్టీ పోతే ఆ పార్టీ పోతే బాధ్యత ఉంటుంది. అందుకని దయచేసి మనం అందరం ఏ విధంగా అయితే మీరు మాట ఉన్నారో రేపు కూడా ఆ మాట మీద ఉండాలి. మీరు అందరూ కూడా ఈ బలం ఏంటంటే సూచించిన బాధ్యత ఏదో నేను నా పేరు మాట గురించి మీ బాధ గురించి మాట్లాడదు కాదు. రేపు మన రంగంలో దిగడం కూడా ఇది ఇప్పటి దాన్ని ఉండాలి. మనం ఆ పట్టుదల ఉంటేనే నిజంగానే రంగం సాధించుకునే అనేది ఉంటుంది. మన క్యాండిడేట్ ఉంటుందని పార్టీ కూడా వచ్చింది. మన కాన్స్టిట్యూన్సీకి ఉందంటే కొంత పార్టీ ముఖ్యం ఉంటుంది, కొంత క్యాండిడేట్ ఉంటుంది, కొంత నాయకులు ముఖ్యం. మీ అందరి బలాలతో నేను 4 మాటలు గెలవడం జరిగింది. ఒక్కపారి కాదు 4 మాటలు ఏదో కూడా మంచి మెజార్టీతో గెలిచినాం. అదేదో ఆశ్రమాశ్రయం గెలవలే, మనం మంచి మెజార్టీతో గెలిచాం. అందుకని ఈరోజు ఎప్పుడైనా కానీ ఏ నాయకుడు ఆలోచిస్తారు. నేనే చాలామంది మాట్లాడితే కూడా నేను వాళ్ళకి సమానంగా చెప్పడం జరిగింది. ఏదన్నా మా నాయకులు కార్యకర్తలు కూర్చొని ఆలోచిస్తాం అని చెప్తాం. నేను కూడా ఆలోచిస్తా, ఏం చేయాలని ఆలోచించుకొని మళ్ళీ మీతో నిర్ణయం తీసుకొని మనకు ముందుకు అవసరం ఉండదు. నేను అనుకుంటాను ఇంచుమించు మీరు అందరూ అనుకున్నట్టుగానే జరుగుతాయి. అలాంటి జరగాలంటే నేను కూడా కోరుకుంటాను. మీకు ఇబ్బంది పెట్టి నేను పోవాలని అవసరం లేదు, మీకు ఇబ్బంది పెట్టాలని నాకు అవసరం ఉండదు. ఎందుకంటే ఇంతమంది ఇబ్బంది పెట్టుకొని పోతే నాకు కూడా నష్టం జరుగుతారని నాకు తెలుసు. ఇక మళ్ళీ చేసేదా పోయేదని అనుకుంటానికి అలాంటి ఉంటుంది. అలాంటివి లేదు. ఏదైనా ముందు మనం కూడా ఆలోచించి రాబోయే రోజుల్లో మనం అందరం కూడా ఒక అన్నదం ఉన్నాక దీన్ని ఏ విధంగా తీసుకోవాలని ఆలోచించాలి. ముందు కదా నేను కూడా పెద్దలతో మాట్లాడడం జరుగుతుంది. ఇంకేదంటే కూడా మీరందరూ కూడా రేపు నేను ఫోన్లో మాట్లాడేవాళ్ళు కూడా మాట్లాడడానికి చెప్తే కూడా చెప్పాలి. అందుకని మీ అందరి ఇప్పటిదాకా ఏదైతే మాట్లాడుకున్నామో మనం మంచిగా మాట్లాడుతున్నాం. నిజంగా కూడా ఆలోచనతో మాట్లాడుతున్నాం. ఏ ఉల్లాసం వెళ్ళి టీఆర్ఎస్లో పోయినప్పుడు ఇక్కడ కార్యకర్తలు జరిగింది. అప్పుడు మండలకు ఒక 10 మంది 5 మంది వాళ్ళందరూ విడుచుకొని అడ్జస్ట్ చేసుకుంటారు. ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉంటుంది. మీరు అందరికీ ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఉండాలంటారు. తమ్ముడు అందరూ కన్సిడర్ చేసుకుంటే డెవలప్ చేసుకుంటారు. ఇప్పుడు మన సైడ్ అంటే తమ్ముడు అవతల సైడ్ కూడా అంతే ఉంది. ఇబ్బంది లేదు మీరు అన్నట్టు. అలాంటి ఇబ్బంది కాకుండా చూసి బాధ్యత తీసుకుంటాం. కూర్చున్న అందరూ బలోపడి ఏం కూర్చొని మాట్లాడుకుని ఏ విధంగా